గారిని తిట్టినారని చెప్పి ఒకరోజు, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినారని ఒకరోజు, పవన్ కళ్యాణ్ని తిట్టినారని చెప్పి ఒకరోజు ఏడ్చి 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 ఓట్లు అడుక్కున్నారు. సరే జనాలు పాపం నమ్మినారు. ఏంద్రా ఇంత ఏడుతున్నారు, 80 ఏళ్ళ వయసులో చంద్రబాబు ఏడుతున్నాడు, అమ్మ యాపొద్దు ఇంట్లో నుంచి బయటికి రాని ఆడమ్మ బయటకు వచ్చి ఏడుస్తుంది, ఈ పవన్ కళ్యాణ్ అంటే ఎప్పుడు ఏడుస్తాడులే. వీళ్ళు ఏడ్చి 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 ఓట్లు అడుక్కున్నారు, ఓట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడైనా పరిపాలన పైన దృష్టి పెట్టచ్చు కదా. ఇప్పటికి 10 నెలలు అయింది. ఒరే అమ్మఒడి పథకం ఏమైందిరా, తల్లికి వందనం ఏమైందిరా అంటే వల్లభనేని వంశీ మా వాళ్ళని తిట్టినాడంట. మేము అడిగేదానికి నువ్వు చెప్పేదానికి సంబంధం ఉందా? ఒరే రైతులకు 20,000 రూపాయలు ఏమైనారా అంటే పోసానికి ఇష్టం వెళ్ళి పచ్చిబూతులు తిట్టాడు మమ్మల్ని అంటాడు ఒకడు. ఒరే రేపు ఎల్లుండో మళ్ళీ అదేందిరా సిలిండర్లు ఏమైనారా అంటే ఆడదామా అంతలో 400 కోట్లు పోయినాయంటాడు. అంటే మనం అడిగేదానికి, ప్రజలు అడిగేదానికి, వాళ్ళు చెప్పేదానికి ఎక్కడ కూడా పొంతన లేదు. మీరు రాసి పెట్టుకోండి, ఇంకొక 4 ఏళ్ళైనా కూడా ఇవే బీద ఏడుపులు ఉంటాయి తప్ప